ఈ ఎలక్షన్ వైఎస్ఆర్‌సీపీకి ఎంత ఇంపార్టెంటో ఏపీ రాజకీయాలు గమనించే ప్రతి ఒక్కరికి తెలుసు. సంక్షేమమే ఎజెండాగా ప్రజల్లోకి వెళ్లిన వైఎస్ జగన్ తనిచ్చిన మేనిఫెస్టోలో ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చానని పదే పదే చెప్తూనే వస్తున్నారు. ఆ కాన్ఫిడెన్స్‌తోనే వై నాట్ 175 అంటూ ఎలక్షన్‌కెళ్లడమే కాదు, సిట్టింగ్స్‌ని మార్చేయడం, వారసులకి టికెట్స్ ఇవ్వడం, ఇలా చాలా అగ్రెసివ్ మోడ్‌లో ఉన్నారు. ఇలాంటి టైంలో షర్మిల తీసుకుంటున్న స్టెప్ తెలుగు రాష్ట్ర రాజకీయాల్లోనే సంచలనంగా మారనుంది. ఇది రెండోసారి అధికారంలోకి రావాలనుకుంటున్న జగన్ ఆశయానికి హర్డిల్ కాబోతోందా? జగనన్న వదిలిన బాణంగా ఆ పార్టీ అధికారంలోకి రావడానికి సాయపడిన సొంత రక్తమే ఇప్పుడు బాకులా మారి విజయానికి అడ్డుపడనుందా? ఇదే ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్. నిన్న మొన్నటి దాకా తెలంగాణ మాత్రమే తన పోరుగడ్డ బలంగా అరిచి చెప్పిన వైఎస్ షర్మిల ఇప్పుడు శరవేగంగా ఏపీ పాలిటిక్స్ వైపు కదులుతున్నారు. అది కూడా అధికారంలో ఉన్న తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వేరే పార్టీలోకి. ఏ పార్టీతో అవమానాలు పాల్పడ్డామని తమపై కక్ష సాధించారని వైఎస్ఆర్ సెంటిమెంట్‌తో కాంగ్రెస్ నుంచి జగన్ బయటకొచ్చారో, ఇప్పుడు అదే పార్టీలోకి షర్మిల వెళ్తున్నారట. ఢిల్లీ వెళ్లి రాహుల్, సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరుతుండడం ఖచ్చితంగా జగన్‌కి మింగుడు పడని వ్యవహారమే. జగన్ జైల్లో ఉన్నప్పుడు 2014కి ముందు వైసీపీ బాధ్యతలు భుజాన మోస్తూ సుదీర్ఘ పాదయాత్ర చేశారు షర్మిల. 2014 ఎన్నికల్లో టీడీపీని ఓడించాలని విస్తృతంగా ప్రజల్లో తిరుగుతూ పోరాడారు. కానీ టీడీపీ అధికారం కైవసం చేసుకోవడం, ఈలోగా జగన్‌కి బెయిల్ రావడంతో షర్మిల మెల్లిగా యాక్టివ్ పాలిటిక్స్‌కి దూరమయ్యారు. తిరిగి 2019 ఎన్నికల టైంలో యాక్టివేట్ అయ్యారు. చంద్రబాబుకి వ్యతిరేకంగా బాయ్ బాయ్ బాబు అనే నినాదంతో మళ్లీ ప్రజల్లోకెళ్లారు. వైసీపీ 151 సీట్లతో అఖండమైన విజయాన్ని సాధించింది. తన కష్టాన్ని అన్న గుర్తించి పార్టీలో కీలక పదవి అప్పగిస్తారని షర్మిల భావించగా అది జరగలేదు. ఈలోగా జరిగిన వేరువేరు పరిణామాలతో షర్మిల ఏపీ నుంచి బయటకొచ్చి తెలంగాణలో వైఎస్ఆర్ పేరు మీద వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించారు. తెలంగాణలో కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజా వ్యతిరేకతను ఏకం చేస్తూ అనేక ఆందోళనలు, దీక్షలు చేశారు. తీరా ఎన్నికల టైంలో కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా పోరాటం చేయడం ఇష్టం లేక, పొత్తు అని పెట్టుకోలేక బయట నుంచి సపోర్ట్ చేశారు. ఎన్నికల పోటీ నుంచి తప్పుకొని సంచలన నిర్ణయం తీసుకున్నారు. అప్పుడే షర్మిల కాంగ్రెస్‌లో చేరుతుందనే ప్రచారం జరిగినా అది కాస్త ఆలస్యమై ఆఖరికి ఏపీ వైపు తిరిగింది. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్‌లో తన అనుచరులతో కలిసి చేరుతున్నారు. షర్మిలకు ఏపీసీసీ చీఫ్ పదవి ఇస్తారని, ఎన్నికలకు వైఎస్ఆర్ సెంటిమెంట్‌తో షర్మిల కాంగ్రెస్‌ని ఏపీలోకి లీడ్ చేస్తారని ఊహాగానాలు నడుస్తోంది. వైఎస్ సెంటిమెంట్, క్రిస్టియన్ ఓటు బ్యాంక్ షర్మిల ప్రభావితం చేస్తారని, అది ఆ వైసీపీకి డిసడ్వాంటేజ్ అని అందరూ అనుకుంటుంటే, మరికొంతమంది మాత్రం సెంట్రల్ లెవెల్లో షర్మిల సేవలను వినియోగించుకోవాలని భావిస్తోందని అంటున్నారు. అందుకోసమే ఆమెకు పార్టీలో కీలక పదవితో పాటు రాజ్యసభ ఆఫర్ చేస్తారని మరో ప్రచారం జరుగుతోంది. ఈ క్లారిటీ వచ్చేలోపు తన అన్న సీఎం జగన్ ని షర్మిల కలవబోతున్నారు. తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి హాజరు కావాలని జరుగుతున్న ఈ మీటింగ్ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందనే ఆలోచనలో ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా ఉంది. శుభకార్యం సందర్భంగా అన్నా చెల్లెలు కలిసిపోతే షర్మిల తన నిర్ణయం మార్చుకుంటుందా, లేదా కాంగ్రెస్లో చేరుతానని తన మాటకు కట్టుబడి తన అన్నకే వ్యతిరేకంగా వచ్చే ఎన్నికలకు వెళ్తారా అనేది ఇప్పుడు వైఎస్ఆర్సీపీని అంతర్మథనంలో పడేసింది. ప్రస్తుతం $1,000,000 క్వశ్చన్ గా మారింది. ఒకవేళ వ్యతిరేకం అయితే వైఎస్ఆర్సీపీని నిజంగానే మరి జగనన్న వదిలిన బాణమే ఇప్పుడు బాకులా మారి అన్న రాజకీయానికి అడ్డుపడుతుందా అనే అంశంపై ఆసక్తి నెలకొంది.